వెన్నుపోటు దినం ఆయనే చేయాలి. ఎందుకంటే ఆయనకే తెలుసు వెన్నుపోటు ఎలా పొడాలో. ఎందుకంటే తల్లికి వెన్నుపోటు పొడిచాడు, అలాగే చెల్లికి ఒక వెన్నుపోటు పొడిచాడు, ఆ బాబాయికి పోటు పొడిచాడు. నిజంగా రాష్ట్ర ప్రజలు రాజన్న బిడ్డ కదా అని 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బలమైన వెన్నుపోటు పొడిచినోడు ఎవరైనా ఉన్నారంటే ఇతనే. అభివృద్ధిని ఎక్కడా చేయకుండా ఏదో సంక్షేమం ఏదో ఇచ్చి అటు ఇటు పై మెరుగులు దిద్ది అన్ని రంగాల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసి అందులో బాణం చంద్రబాబు నాయుడు గారు ఎత్తుంటే ఆ బాణం వెళ్ళి ప్రజలకు తగులుతుంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అనేటట్టు ఆయన ప్రజలు కాపాడుతున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అటువంటివి రిలీజ్ చేయడంలో ఆల్రెడీ మనం గతంలో కూడా చూసాం. ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఇప్పుడు చెప్పేదానికి? ఇది ఎక్కువ డ్రామాలు ఆడటం ఎక్కువ నేర్చుకుంటున్నారండి ఈ మధ్య. సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాకి చాలా ఎక్కువ ఉంటుంది. 300 నుంచి 400 ఛానల్స్ ఉంటాయి. వీళ్ళు చేసే పనికిమాలిన పని ఏంటంటే ఎక్కడ ఎలాంటి తప్పు జరగకపోయినా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకపోయినా మన కూటమి ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసేస్తుందనేసి ఈ బోరు నేడుస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ నాటకాలు నమ్మి మళ్ళీ ఎప్పుడైనా ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అయితే ఓటు వేయరు నాకు తెలిసి. ఒకవేళ ఈ ఓటు వేస్తే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు రాష్ట్ర పరిస్థితి. అంత దుర్మార్గంగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశానన్నారు. అసలు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని పూర్తి చేశారంటారు గత 5 ఏళ్ళు? ఆయన అన్ని గారెడీలే చేస్తాడండి, ఏది చేయడు. ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. అది ఏంటి, ఓట్లు కొనాలి, డబ్బులు ఇస్తే ఓట్లు మనకు పడతాయని ఆలోచన చేసి కొన్ని పథకాలు మాత్రం ఇచ్చాడు. రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం చేశాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు పిల్లలకి. ఎలా వస్తే ఉద్యోగాలు ఫ్యాక్టరీలు పెట్టినా లేకపోతే ఐటీ కంపెనీలు తీసుకొచ్చినా, ఏదైనా పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీగా తెస్తే కదా బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేది. ఉద్యోగ కల్పన లేదు. ఇతను గెలిచిన తర్వాత పరమాత్ముల్లో ఐక్యమైపోయిన మనిషి ఉంటాడు చూడు, అలా ధ్యానంలో ఉండిపోయినట్టు భజన చేస్తుంటే వాళ్ళ చుట్టూరు చేసినటువంటి వ్యక్తులు భజన చేస్తుంటే ఆ భజనలో ఉండిపోయి ఎక్కడో బటన్ నొక్కి ఆ డబ్బులు వాళ్ళకేసి గెలిచేస్తాం 175 గెలిచేస్తామని ఊహలో భ్రమలో కలలో ఉన్నాడు తప్ప అతను చేసింది ఏమీ లేదు. వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జూన్ 4న అన్నారు. కానీ దానికి ముందే కూడా జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం తరపు నుంచి, అంటే ఆ రోజు ప్రమాణ స్వీకారాలు గత ఏడాది జరిగినాయి కాబట్టి ఆ రోజు చిహ్నంగా ఒకేసారి 2 పథకాలు రిలీజ్ చేద్దామని చెప్పారు. ముఖ్యంగా అమ్మఒడి ఒకటి, రెండోది రైతు భరోసా పథకాలు జూన్ 12వ తారీఖున అనౌన్స్మెంట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత వెంటనే కూడా జూన్ 4వ తారీఖునే వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పెట్టారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టడానికి చేస్తున్నారంటారా? ఆయన ఎంత ఇరకాటం పెట్టినా ఇప్పుడు ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఉందండి. ఎందుకంటే ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన, ఆయన నిజాయితీపరుడు, నిజాయితీకి తగ్గట్టే ప్రతి రంగంలో కూడా ప్రతి వ్యవస్థలో కూడా లోపాలను చూసుకుని ఇప్పుడు ఇజ్రాయల్కి మన రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అలాగే ఎక్కడో మారుపు మూల బ్రతుకుతున్నటువంటి గిరిజనులు ఆదుకోవాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుండాలి, వాళ్ళు మనతో పాటు ఆనందంగా బతకాలి అని ముందు గిరిపుత్రుల బతుకులు బాగుండాలని వాళ్ళని 1000 కోట్లు పైబడి వాళ్ళకి అభివృద్ధి పథకాలు, రోడ్డుకు కానీ మంచినీటి సదుపాయం కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అద్భుతంగా ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. మరి ఈ వెన్నుపోటు జూన్ 4వ తారీఖున అన్నారు కదా, వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అనేటట్టు జూన్ 4న పెట్టారు. దానికి ఆపోజిట్గా కూటమి ప్రభుత్వం తరపు నుంచి, ముఖ్యంగా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పేడ విరగడయ్యిందని చెప్పే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కూటమి నాయకులందరూ కూడా చేసుకోవాలి, జనసేన నాయకులు అయితే ఇంకా బలంగా చేయండి, సంక్రాంతి దీపావళి ఒకే రోజు చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే జూన్ 4న ఎన్నికల రిజల్ట్ వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు ఏది లగ్గుద్ది, అసలు ఎవరి సభ అనేది బహిరంగంగా గట్టిగా జరుగుద్ది అంటారు? ఖచ్చితంగా నరకాసురుడు అంతమైపోయి దీపావళి ఎలా చేసుకున్నామో అలాగా గ్రహణం, ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహం జగన్ అనే గ్రహణం బట్టి సర్వనాశనం అయిపోయి భయభ్రాంతులకు గురైపోయినటువంటి ఆ రాష్ట్రం నిజంగా వెలుగులోకి వచ్చిన రోజు జూన్ 4. కాబట్టి ఆ దినాన్ని ఏ నరకాసురుడి అంతానికి మనం ఎలాగైతే సంబరం చేసుకుంటున్నామో అలాగా ఈ జగనాసుర అంతానికి ఖచ్చితంగా అద్భుతమైన పండగ చేసుకోవాలా. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి దోచేశాడు, తెలివి తక్కువతనంతో, చేతగాంతనంతో. నిజంగా పరిపాలన చేత కాదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు, రాజ్యాంగం తెలియక
ఏదో పరిపాలన అని చెప్పి పుతరేక పరిపాలన చేసి సర్వనాశనం అయిపోయి వేళ జగన్ ప్రభుత్వమే బాగుందన్నట్టు సోషల్ మీడియాలను ఎక్కువ పెట్టుకుని వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యక్తి ప్రేడ ఎప్పుడు ఎరగడవుతుందంటే ఖచ్చితంగా ఈ పార్టీ అనేది ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఈ జన్మలో నమ్మే పరిస్థితి రాదు. ఫైనల్గా వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? వీడు దొంగపోటుదారుడు.